వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. శిబిరాన్ని ప్రారంభించిన సిపి అంజనీ కుమార్. అనంతపురంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అధికారుల పర్యవేక్షణ. ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్. అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన తిరుపతి యునైటెడ్ ముస్లిం అసోసియేషన్ సభ్యులు. కోవిడ్ వారియర్స్గా తిరుపతిలో కొంతమంది యువకులు. పుట్టపర్తిలో క్షుద్ర పూజల కలకలం. ప్రధాన రహదారులపై పూజలు నిర్వహించిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగర పోలీసులు నేరాలు నియంత్రణతో పాటు సామాజిక సేవలో కూడా తమ వంతు కృషి చేస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసులు కార్ఖానా పోలీసుల ఆధ్వర్యంలో కేజేఆర్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సిపి అంజనీ కుమార్ ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి ఆయన ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తదాన శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచి వారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 400 మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. లాస్ట్ 6 monthsలో 4 times బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఆర్గనైజేషన్ జరిగింది. ప్రస్తుతం మన ఇన్ఛార్జ్ డీసీపీ మురళీధర్ గారు, తర్వాత నార్త్ జోన్ ఆల్ డివిజనల్ ఏసీపీస్, ఆల్ ఎస్హెచ్ఓస్, ఆల్ అడిషనల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ అండ్ ఈ ప్రోగ్రామ్కి మెయిన్ ఆర్గనైజర్ మధుకర్ స్వామి అండ్ మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కోహ్లీ గారు, మీ అందరికీ ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్కి ఇది రిజల్ట్ ఉంది. మీ అందరికీ తెలుసు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎంటైర్ ఇండియాలో ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా ప్రతిరోజు ఒక కొత్త రికార్డ్ ఫిగర్ వస్తుంది. ఉదయం మార్నింగ్ న్యూస్ పేపర్ చూస్తే అంటే 3,80,000 పాజిటివ్ కేసెస్ ఒక రోజుకి వచ్చింది. ఈ సందర్భంలో చాలామంది హాస్పిటల్స్లో నార్మల్ డిసీజెస్, వేరే ప్రాబ్లమ్స్లో కూడా బ్లడ్కి రిక్వైర్మెంట్ చాలా హై ఉంది. ఈ సందర్భంలో ఆల్ ద డోనర్స్కి నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము, గ్రాటిట్యూడ్ చెప్తున్నాము. ఈ ఎంత క్రైసిస్ సిచ్యువేషన్లో మీ అందరూ బ్లడ్ ఇస్తున్నారు అంటే యు ఆర్ గివింగ్ లైఫ్. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఈ సందర్భంలో ఒకసారి మళ్ళీ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, 100% వ్యాక్సినేషన్ తీసుకోండి, బోత్ ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు నెంబర్ పెరుగుతుంది ప్రతి ప్లేస్లో. అండ్ ఈవెన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ కూడా మీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రికాషన్ అంటే కంపల్సరీగా మాస్క్ యూజ్ చేయాలి. ప్రతి 2 hours 3 hoursలో సోప్ వాటర్ ద్వారా చేతి వాష్ చేయాలి. పబ్లిక్ ప్లేసెస్లో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఎనీ సిమ్టమ్ ఆఫ్ కఫ్, కోల్డ్, జ్వరం, ఎనీథింగ్ వెంటనే డాక్టర్కి కన్సల్ట్ చేయాలి. ఇది ఒక లోకల్ క్రైసిస్ కాదు, ఇంటర్నేషనల్ అన్ప్రెసిడెంటెడ్ క్రైసిస్ ఉంది. ఈ టైప్ ఆఫ్ క్రైసిస్ 100 years to 200 years కూడా రాలేదు. ఈ టైంలో అవేర్నెస్ తర్వాత కొంతమంది పర్సన్స్కి రిసోర్సెస్ తక్కువ ఉంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పూర్ పర్సన్కి కూడా ఎక్స్ట్రా మాస్క్ ఇవ్వండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇన్ఫెక్షన్ హ్యాస్ టు గో విత్ ఎవ్రీవన్. అంటే ఒక సెగ్మెంట్లో పోతే ఒక సెగ్మెంట్లో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఇట్ విల్ అగైన్ కమ్ బ్యాక్. సో ఎంటైర్ పాపులేషన్కి శానిటైజ్ చేయాలి వ్యాక్సినేషన్ ద్వారా, ప్రికాషన్ ద్వారా, ట్రీట్మెంట్. అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న ప్లాంట్ను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. సమస్యలు రాకుండా ఉండేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. అంటే
లైన్ అలుపెరుగని కోవిడ్ వారియర్స్గా తిరుపతిలో కొంతమంది యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనాతో మృతి చెందిన 13 మంది బంధువులు ఎవరూ ముందుకు రాక అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఆత్మబంధువులుగా మారారు తిరుపతి యునైటెడ్ ముస్లిం అసోసియేషన్ సభ్యులు. తిరుపతి యునైటెడ్ ముస్లిం అసోసియేషన్ కోవిడ్-19 జేఏసీ ఏర్పడి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అల్హమ్దులిల్లా కోవిడ్-19 జేఏసీ యునైటెడ్ తిరుపతి ముస్లిం అసోసియేషన్ తరఫున ఇప్పటి వరకు మేము 370, నిన్నటి వరకు 370, ఈరోజు 12 చేశాము. అంటే 382 పాజిటివ్తో చనిపోయిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదర సోదరీమణుల ఈ యొక్క అంతిమ సంస్కారాలు కొనసాగుతూ వస్తున్నాయి. సోదరులారా, ఎవరు కూడా ఈ కరోనా అనే ఒక వ్యాధితో వైరస్తో బాధపడకండి. ఇది కేవలం భయం మాత్రమే. ఈ భయంతోనే అందరూ సస్తున్నారు. ఈ భయం లోపల వచ్చిందంటే లోపల ఇంటర్నల్ గా సైకలాజికల్ ఫీలింగ్ గా లోపల దీన్ని ఏమైపోతుంది అని చెప్పేసి ఆ యొక్క బెంగతోనే సస్తున్నారు, కానీ వైరస్ సావడం లేదు. మేము ఇన్ని చేశాము. మా యొక్క ఫీడ్బ్యాక్ అంటే ప్రతి ఒక్క పేషెంట్తో మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. వాళ్ళందరూ చెప్పడం కేవలం అయ్యో కరోనా వచ్చిందన్న భయం, ఆ భయమే వాళ్ళని చంపేస్తా ఉంది. కావున ఎవరికి కరోనా వచ్చినా తుమ్ము వస్తే, దగ్గు వస్తే, జలుబు వస్తే ఎట్టయితే మనం స్పందిస్తామో అదేవిధంగా మనం దీన్ని కూడా కరోనాని కూడా సింపుల్ గా తీసుకోండి. కానీ తగు జాగ్రత్తలతో ఉండండి, కానీ భయపడబాకండి. భయం పడాలంటే మీరు పోయినారు. దయచేసి ఇంకొకసారి మా అందరి తరఫున, మా యునైటెడ్ టీం తరఫున మేము మీకు విన్నవించడం ఏమనగా, దయచేసి ఈ యొక్క వ్యాధి గురించి మీరు భయపడబాకండి. భయపడకుండా పోరాడండి. ఇది ఏమీ కాదు. ఎట్టయితే మిగతా సామాన్య దగ్గు జలుబులు ఎట్టొస్తాయి అదే మాది ఇది కూడా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మేము ఎవరికైనా ఇబ్బందులు కలిగితే మాకు సంప్రదించిన ఎడలా మేము మీకు ఉచితంగా ఈ యొక్క సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. యునైటెడ్ తిరుపతి ముస్లిం అసోసియేషన్ తరఫున, కోవిడ్-19 జేఏసీ టీం తరఫున. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. ఒకవైపు కరోనా కేసులు ఉధృతం అవుతున్న తరుణంలో క్షుద్ర పూజలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పట్టణంలోని నిత్యం ఏదో ఒక చోట క్షుద్ర పూజలు చేస్తుండటం స్థానిక ప్రజలకు కలవరపాటుకు గురిచేస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అవగాహన కల్పించి క్షుద్ర పూజలు చేసేవారి ఆట కట్టించాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తే వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని సిఐ హెచ్చరించారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో అల్లోపతి మందులతో పాటు అపర సంజీవిని మందును తీసుకుంటే కరోనా వ్యాధిని జయించవచ్చని నిర్వాహకులు రాజ్ కుమార్ తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా 5 రోజులు ఈ అపర సంజీవిని తీసుకుంటే కరోనా బారిన పడకుండా నిరోధక శక్తి పెరిగి అనారోగ్యం నుంచి కాపాడుతుందని అన్నారు. ఈ అపర సంజీవిని మందుని సేవించి కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నదే దండమూడి బయోటెక్ లక్ష్యమని తెలిపారు. నమస్కారం, నేను మీ వత్తిని రాజ్ కుమార్, దండమూడి బయోటెక్ నుంచి మాట్లాడుతున్నాను. సో యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు కరోనా టైంలో అందరూ పాండమిక్ అవుతున్నారు బాగా. కరోనా వల్ల దీనికి మెడిసిన్ లేదు, తర్వాత వచ్చేసి మనకి వ్యాక్సినేషన్ ఉంది, ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఏమవుతుంది అనేది భయంలో ఉన్నారు.
దీనికోసం భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన దండమూడి బయోటెక్ నుంచి మనం ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ని తయారు చేసాం. ఇందులో దీన్ని అపర సంజీవిని అని మనం ఈ ప్రోడక్ట్కి నేమ్ పెట్టాము. దీంట్లో 32 వనమూలికలతో తయారు చేసిన ఈ చూర్ణాన్ని ఉదయాన్న 2 గ్రాములు, మధ్యాహ్నం 2 గ్రాములు, సాయంత్రం 2 గ్రాములు ఇలా కోవిడ్ వచ్చిన పేషెంట్లు 9 రోజులు తీసుకుంటే 5వ రోజులో మీకు కోవిడ్ న్యూట్రల్ అయిపోతుంది. 5 రోజుల్లో పాజిటివ్ వచ్చిన పర్సన్కి నెగిటివ్ వస్తుంది. అలానే 9 రోజులు తీసుకోవాలి. ఆ వైరస్ డిప్లింగ్స్ ఏమన్నా ఉంటే 9 రోజుల్లో ఫ్రీ అవుతాయి. దీనికి గొంతులో కాఫ్ కానీ కోల్డ్ కానీ ఏదున్నా మీకు ఈ 9 రోజుల్లో క్యూర్ అవుతూ ఉంటుంది. రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కోవిడ్ రాకుండా జాగ్రత్త పడాలి అంటే మాత్రం 3 రోజులు 2 పూటలు కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. 2 గ్రాములు, పిల్లలైతే 1 గ్రామ్ చొప్పున తీసుకోవాలి. ఇది వేడి వాటర్తో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ మెడిసిన్ని అపర సంజీవిని అని మనం మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది కోవిడ్ పేషెంట్స్కి మనం ఈ మెడిసిన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎంతోమంది న్యూట్రల్ వచ్చింది. తర్వాత దీంతో ఆయుష్ మనకి ఆమోదం కూడా తెలిపింది ఆయుష్ గవర్నమెంట్. సో తర్వాత ఈ ప్రోడక్ట్కి ఆయుష్ లైసెన్స్ కూడా మనకి ఉంది, అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి FSSAI నుంచి కూడా మనకి ఆమోదం పొందాము. తర్వాత వచ్చేసి ఎవరికైతే మనం ఒక 2000 మంది పేషెంట్లకి మనం ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కోవిడ్ పేషెంట్స్కి. వాళ్ళకి తిన్న 3 రోజుల నుంచి 4 రోజుల్లో వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి పాజిటివ్ నుంచి నెగిటివ్ రావడం జరిగింది. వాళ్ళ పాజిటివ్ రిపోర్ట్స్, నెగిటివ్ రిపోర్ట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ మీకు చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో 32 వనమూలికలను కలిపి తయారు చేయడం జరిగింది. ఇందులో కోవిడే కాకుండా కోల్డ్, కామన్ కోల్డ్, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల నుంచి కూడా విముక్తి పొందుతారు. సో ఇలాంటి మెడిసిన్ని అందరూ ఉపయోగించి ప్రాణాన్ని కాపాడుకోవాలి. కోవిడ్ని మన దరిగా చేరకుండా అందరూ జాగ్రత్త పడాలి. పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ చిరునవ్వుతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మహమ్మద్ హబీబ్ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జర్నలిస్టులు కరోనా కాటుకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను తక్షణమే ఆదుకోవాల్సిన బాధ్యత అల్లం నారాయణపై ఉందని తెలిపారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 లక్షల సహాయం అందించాలని అన్నారు. కరోనాతో బాధపడుతున్న జర్నలిస్టులకు 5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ హబీబ్. నేను ఒక జర్నలిస్టుని. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం TJSS ఉమ్మడి తెలంగాణ జాయింట్ సెక్రటరీ. ఈరోజు అల్లం నారాయణ ఏం చేస్తున్నారు? 100 కోట్లు ఏం చేశారు అల్లం నారాయణ గారు? మీరు ఏసీ గదిలో కూర్చొని ఫోజులు కొట్టడం కాదు. జర్నలిస్టులు ఈరోజు కష్టాల్లో ఉంటే మీరు ఎందుకు మౌనం ఉన్నారు? మీరు చేత కాకపోతే మీ పదవిని రాజీనామా చేయండి. కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకి ఈరోజు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఈ కలం ఒక బలం. ఈరోజు కరోనా సెకండ్ వేవ్ ఇంత మహమ్మారి తరుణంలో జర్నలిస్టులు ప్రాణాలకు లెక్క చేయకుండా ఈరోజు పని చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. ఎంతోమంది జర్నలిస్టుల గ్రూప్లలో మెసేజ్ పెడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి, మన ఫ్యామిలీకి జాగ్రత్తగా ఉంచండి, మన ఫ్యామిలీ గురించి ఆలోచించండి, కొద్ది రోజులు మన పనికి పక్కన పెట్టండి, మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా అని ఎంతోమంది మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. అయినా కూడా జర్నలిస్టులు ఇది మా పని, ఎలా ఆపుతాము? ప్రభుత్వం తీరు ప్రభుత్వంకి చూపించడానికి, ప్రజలకి చూపించడానికి ఈరోజు ఆ జర్నలిస్టులు మన ప్రాణాలు త్యాగం చేసి జర్నలిజం చేస్తున్నారు. అలాంటి గొప్ప జర్నలిస్టులకి ఈ కరోనా కాటుకు ఎంతోమంది బలి అవుతున్నారు. ఎంతోమంది హాస్పిటల్లో బిలబిల తడుతున్నారు. వాళ్ళకి ఎవరు కూడా సహకారాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నారు. అల్లం నారాయణ కూడా ప్రెస్ క్లబ్కి చైర్మన్ ఉండి అతను కూడా విఫలమవుతున్నారంటే చాలా దురదృష్టం. ఇది చాలా బాధాకరం. జర్నలిస్టులు ఇది కరోనా బారిన పడుతున్న విషయం తెలంగాణ ప్రభుత్వం తెలియదా? ఎన్నో టీవీ ఛానళ్లలో, ఎన్నో పత్రికల్లో వస్తున్నారు. చూసి చూడకుండా ఉండడం ఇది చాలా బాధాకరం. అల్లం నారాయణ గారు, మీరు ఇది
కరెక్ట్ కాదు ఇది చేయడం. ఇది 100 కోట్లు మీరు ఏం చేశారంటున్నారు ఈరోజు మేము అడుగుతున్నాము, 100 కోట్లు మీరు ఏం చేశారు? తెలంగాణ జల సంక్షేమ మీకు అడుగుతుంది. ఈరోజు మీకు సమాధానం ఇచ్చే అవసరం ఉంది. మీ సమాధానం ఇవ్వాలి, దీనికి బహిరంగ సమాధానం ఇవ్వాలి. మీరు ఇది 100 కోట్లు మీకోసమా? ఆ 100 కోట్లు జర్నలిస్టులది, అందరి హక్కు ఉంటుంది. మీరు దాంతో షేర్ మార్కెట్లో పెట్టి మీరు సంపాదించుకుంటున్నారా? మీ కుటుంబాలకి, మీ కుటుంబం కోసం మీరు వాడుకుంటున్నారా? అరే కొంచెమైనా మీకు జర్నలిస్టుల పైన మీకు గౌరవం లేదా? సానుభూతి లేదా? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కరోనాతో బలి అయ్యారని మీకు తెలియదా? మీరు అసలు ప్రెస్ క్లబ్కి మీరు చైర్మన్ ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారు? మీరు అసలు చైర్మన్, అసలు మీరు చైర్మన్నా? 100 కోట్లు పెట్టుకొని హాయిగా ఏసీలో కూర్చొని మీరు ఎంజాయ్ చేస్తున్నారే, ఇది మంచిగా అనిపిస్తుందా మీకు? అరే ఒక వీడియో తీసి, జర్నలిస్టు డేవిడ్ అనే జర్నలిస్టు వీడియో తీసి బాధపడుతుంటే, ఏడుస్తుంటే, ఆమె భార్య వికలాంగులు, తిండి లేదండి వాళ్ళ ఇంట్లో. అలాంటి జర్నలిస్టులు కూడా మీకు కొంచెమైనా మీకు బాధ అనిపించలేదు మీకు? మీరు రోజు టీవీలో చూస్తున్నారు, రోజు ఛానల్లో చూస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు. అల్లన్నర గారు మీరు బయటకి రావాలి. 100 కోట్లు మీరు చేయకండి, సహాయం మీరు చేయకండి. మీతో కాదు, మీకు చేత కాదు అండి, మీకు చేత కాదు. 100 కోట్లకి వెళ్ళి మీరు సహాయం చేయండి. 100 కోట్లే ఖర్చు పెట్టండి, 100 కోట్లే ఖర్చు పెట్టండి, అందుకెళ్ళి ఖర్చు పెట్టండి. అల్లం నారాయణ గారు మీరు తక్షణమే ఆదుకోవాలి. ఏదైతే కరోనాతో కాటుకి బలి అయ్యారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి 20 లక్షల చొప్పున మీరు ఆదుకోవాలి. లేదంటే మీ ఈ పదవికి రాజీనామా చేయండి. ఈరోజు తెలంగాణ సంక్షేమ సంఘం నిలదీస్తుంది మీకు. ఈరోజు పేద ప్రజలు చనిపోతే 5,000 రూపాయలు ఇస్తే కనుక వాళ్ళకి శవాలు వాళ్ళకి కుటుంబాలకు ఇస్తున్నారు. ఆ తప్పును ప్రభుత్వానికి ప్రజలకి మధ్య చేయించడానికి కోసం మన ప్రాణం తెగించి వాళ్ళు ఈరోజు రోడ్డు మీద పడుతున్నారంటే కొంచెమే దయలేదా మీకు? జర్నలిస్టుల పైన జాలి చూపించండి, జర్నలిస్టులకు ఆదుకోండి. అల్లం నారాయణ గారు మీరు ఈరోజు జర్నలిస్టులకి మీరు ఆదుకోకపోతే, చేస్తున్న డిమాండ్కి మీరు ఒప్పుకోకపోతే త్వరలోనే ఉమ్మడి తెలంగాణ ధర్నాలు అవుతాయి. మీరు ఖచ్చితంగా మీ పదవికి రాజీనామా, బహిరంగ రాజీనామా చేయాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తున్నాను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చూడండి ఏం జరుగుతుంది ఈరోజు తెలంగాణలో. పేద ప్రజలు కరోనా కాటుకి బలి అవుతున్నారు, ఎంతోమంది బిలబిలాడుతున్నారు. మీరు ఏసీలో గదిలో చూస్తున్నారు, టీవీలో మాత్రం చూస్తున్నారు. బయటకు రండి, బయట వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది పేద ప్రజల బాధలు. గాంధీ హాస్పిటల్లో అంబులెన్స్లు క్యూలో నిలబడ్డాయి. తెలంగాణలో ఇంత విజృంభిస్తున్న కరోనాకి అసలు ఎందుకు విఫలమవుతుందా తెలంగాణ ప్రభుత్వం? దయచేసి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పేద ప్రజలకి మీరు ఆదుకోవాలి. కరోనాకు బారిన పడి బలి అయినారో వాళ్ళకి 20 లక్షల చొప్పున మీరు ఆదుకోవాలి. ఈరోజు తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం టీజేఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. పేద ప్రజలకి ఆదుకోండి, జర్నలిస్టులకు ఆదుకోండి. కరోనా బారిన పడిన జర్నలిస్టులకి తక్షణమే వాళ్ళ కుటుంబాలకి 20 లక్షల చొప్పున ఆదుకోవాలి. అల్లం నారాయణ గారు నేను మీకు ఈరోజు హెచ్చరిస్తున్నాను, మీరు ఆదుకోకపోతే, మీ చాట కాకపోతే మీ పదవిని రాజీనామా చేయండి. మేడే సందర్భంగా అంబేద్కర్ నగర్లో 20వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సాయి కుమార్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల భవన నిర్మాణానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నగర్ వ్యవస్థాపకుడు, కార్మిక సంఘం అధ్యక్షులు కన్నయ్య, రాజు, బొంతల సుధాకర్, వెంకటరెడ్డి, వెంకటేష్, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం మేడే మేడే మేడే.
నిర్మాణ కార్మికుల సంఘానికి భవనం కట్టించుకోవడానికి మన కూతాడి సాయి గారు కార్పొరేటరు 20వ వార్డు కార్పొరేటరు గొప్ప మనసుతోటి 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చి భవనం నిర్మించుకోండి అని చిన్నని ఇచ్చినారు. వారికి మా కార్మిక కమిటీ సభ్యులందరూ తరపున ధన్యవాదాలు తెలుపుతూ గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లి పంచాయతీలోని కామ్రేడ్ కొల్ల వెంకయ్య కాలనీలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్ ఆధ్వర్యంలో 135వ మేడే వేడుకలను ఘనంగా జరిపారు. దీనిలో భాగంగా ఏఐకేఎంఎస్ జెండాను వెదుళ్లపల్లి పంచాయతీ కామ్రేడ్ కొల్లయ్య వెంకయ్య కాలనీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేకల ప్రసాద్ మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెచ్చిన 4వ లేబర్ కోడ్ల రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను, రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కల్పన, మండల కార్యదర్శి మువ్వల పల్లవి, ఐఎఫ్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు 135వ మేడే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొల్లా వెంకయ్య గారి కాలనీలో మరి ఈరోజు మనం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఎర్ర జెండాని ఆవిష్కరించి ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ కోవిడ్ సమయంలో ఇలా పెట్టుబడిదారులు అనేవాళ్ళు పేదల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్న పరిస్థితి, ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి, దీనికి ప్రభుత్వాలు వంతబాడుతున్న పరిస్థితి, ప్రభుత్వాలు సహకరిస్తున్న పరిస్థితి ఈరోజు దేశంలో కనపడుతున్న పరిస్థితి. ఇవాళ రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపుగా 5 నెలల కాలంగా ఆందోళన చేస్తున్నారు. మోడీ గవర్నమెంట్కి సేవ కుట్టినట్టయినా లేదు, రైతాంగ సమస్యలను పట్టించుకునే పరిస్థితులు లేదు. ఇవాళ రైతాంగం ఏమైపోతేనేమి నాకేమి, వాళ్ళు ఏమన్నా కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులైనటువంటి అంబానీ, అదానీలు, ఇతర దేశ పెట్టుబడిదారులు వాళ్ళు బాగుండాలని చెప్పేసి మోడీ గారు కోరుకుంటున్నారు. దాంట్లో భాగమే 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చారు. రైతాంగానికి హాని కలిగించే వాటిని ఈరోజు రైతులపైన బలవంతంగా రుద్దుతున్న పరిస్థితి మోడీ ప్రభుత్వం. దీని మీద ఇవాళ రైతులు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఇవాళ ఈ చట్టాలను రద్దు చేసేంతవరకు మా ఆందోళన విరమించము. కరోనా వచ్చినా ఏదొచ్చినా అవసరమైతే ఎంతమంది రైతులమైనా సరే ప్రాణత్యాగాలు చేసైనా కానీ మేము ఈ సమస్యని పరిష్కరించుకునే వైపుకు మేము నిలుస్తామని చెప్పేసి రైతులు భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి. అందుకనే సోదరులారా, ఇవాళ రైతులే కాదు, ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ అనేకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ దేశంలో రైతులు, వ్యవసాయ కూలీలు పోరాడి సాధించుకున్నటువంటి అనేకమైన హక్కుల్ని మోడీ ప్రభుత్వం కాలరాస్తున్న పరిస్థితి. అంతేకాదు కార్మిక చట్టాలని పోరాడి సాధించుకొని రక్తతర్పణం చేసి సాధించుకున్నటువంటి చట్టాలని మోడీ ప్రభుత్వం మరి రద్దు చేస్తున్న పరిస్థితి, పెట్టుబడిదారులకు అనుకూలంగా మరలుస్తున్న పరిస్థితి. కనుక ఈ విధానాల్ని వ్యతిరేకించమని ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఇవాళ కార్మికులు వీధుల్లోకి వచ్చారు. ఈ విధానాలను రద్దు చేయమని చెప్పేసి ఇవాళ మేడే జెండాలు ఎగరేస్తున్న పరిస్థితి ఈ కోవిడ్ సమయంలో కూడా. కనుక ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆలోచించమని చెప్పేసి మోడీ గారిని అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాదు ఇలా విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరిస్తున్నారు, రైల్వేని ప్రైవేటీకరిస్తున్నారు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ప్రైవేటీకరిస్తున్న పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైంది. దీనివలన రైతులకి చాలా ఇబ్బంది కలిగింది, చాలా నష్టం కలిగింది. కనుక ఈ రైతులకి ఇబ్బంది కలిగే కార్యక్రమం కానీ, కార్మికులకి ఇబ్బంది కలిగే కార్యక్రమాలు కానీ మోడీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వద్దనని చెప్పేసి మేము పదే ఈ మేడే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని ఇవాళ ఈ దేశంలో పెట్టుబడిదారుల్ని పెద్ద ఎత్తున పెంచి పోషించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటికే పెట్టుబడిదారుల ఆధీనంలోకి మరి ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి. ఈ రాజ్యాంగాన్ని కూడా పెట్టుబడిదారుల ఇష్టానుసారంగా ఇప్పటికీ 100 సార్లు సవరణ చేశారు. రాజ్యాంగ పరిధిలో పేదలకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటున్నారు, పేదల సంక్షేమం చూస్తామంటున్నారు.
వీళ్ళు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా, ఎన్ని సంక్షేమ ఫలాలు అందించినా, ఈ దోపిడీ ఆర్థిక విధానాల ప్రభుత్వ పాలనలో పేదలు ఆకలి సమస్యను ఎదుర్కొంటారు, ఆర్థిక సమస్యను ఎదుర్కొంటారు, అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వ విధానాలే కారణంగా ఈరోజు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అందుకని ఈ దేశంలో ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ బ్రతికినంత కాలం, భూస్వామ్య వ్యవస్థ బ్రతికినంత కాలం పేదరికం తిష్టవేసే ఉంటుంది. దానికి ఎన్ని రకాల ప్రభుత్వాలు మారినా, ఎన్ని జెండాలు మారినా, దాని విధానాలు మారకుండా, దాని యొక్క నిర్మాణ స్వరూపం మారకుండా పేదల బతుకుల్లో మార్పులు వస్తాయని నేను చెప్పేసి అనుకోవటం శుద్ధ పొరపాటు. అందుకనే కార్ల్ మార్క్స్ కార్మిక వర్గ ప్రణాళికను రాశాడు. కార్మిక వర్గం పోరాటాల ద్వారానే వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటుందని నేను చెప్పేసి సాటి చెప్పారు. దానికి ఉదాహరణే, ప్రత్యక్ష ఉదాహరణే షికాగో కార్మికులు దాదాపుగా 135 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున ఉద్యమించి 16 గంటలు మేము పనిచేయం, 8 గంటలే మేము పనిచేస్తాం, మేము 20 గంటలు పని చేయం, 8 గంటలే మేము పనిచేస్తాం, 22 గంటలు మేము పనిచేయం, మాకు ఒక విధానం ఉన్నది, మాకు ఒక ప్రణాళిక ఉన్నదని చెప్పేసి షికాగో కార్మికులు పెట్టుబడిదారి వర్గం ముందు, పరిశ్రమ యజమానుల ముందు వాళ్ళు కొన్ని విధానాలని ప్రవేశపెట్టిన పరిస్థితి. అందులో ప్రధానమైంది ఒకటి, మేము 8 గంటలు నిద్రపోతాం, 8 గంటలు మా పని మేము చేసుకుంటాము, మా సొంత పనులు చేసుకుంటాం, 8 గంటలు డ్యూటీ చేస్తాం, 3 8 24 గంటలు మా టైం టేబుల్ ఇది. ఓ పెట్టుబడిదారులారా మీరు ఆలోచించండి, ఓ పరిశ్రమ యజమానులారా మీరు ఆలోచించండి, మా పోరాటం ఆగదని చెప్పేసి సరిగా 135 సంవత్సరాల క్రితం ఇదే రోజు వీధుల్లోకి వచ్చేసి కార్మికులు షికాగో ప్రాంతంలో ఉద్యమించుతుంటే, ఆ ఉద్యమించిన వారిపై ఆనాడున్న ప్రభుత్వాలు, ఆనాడున్న పెట్టుబడిదారి వర్గం, ఆనాడున్నటువంటి పరిశ్రమ యాజమాన్య వర్గం కార్మికుల మీద కాల్పులు జరిపింది. ఆ కాల్పులు జరిపిన నేపథ్యంలో మరి ఆ తుపాకీ తోటా తగిలిన వ్యక్తి తను ఒరిగిపోతూ రక్తాన్ని చిందిస్తూ తన ఒంటి మీద ఉన్నటువంటి తెల్లటి గుడ్డని తీసి రక్తంలో మరి ముంచుతూ ఆ చిందుతున్న రక్తానికి అడ్డం పెట్టేసేసి మరి ఆ తడిపిన గుడ్డని, రక్తంతో తడిపినటువంటి గుడ్డని, ఇది కార్మికుల జెండా, ఈ రోజు నుంచి మీరు ఈ జెండాని భుజాన పెట్టుకొని ఈ జెండాని మీరు భుజాన పెట్టుకొని మీ హక్కుల కోసం మీరు పోరాడండి అని చెప్పేసి పిలుపునిచ్చారు. మేము రక్తంలో తడిసి ముద్దైనా గాని, మాకు చూటాలు తగిలినా గాని మీరు భయపడి వెనక్కెళ్ళొద్దని చెప్పేసి పిలుపిచ్చారు. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ మరి కార్మికులు మొత్తం కూడా ఆ ఎర్ర జెండాని కార్మికుల రక్తంతో తడిసి ఎరిపెక్కినటువంటి ఎర్ర జెండాని భుజానేసుకొని ఎర్ర జెండా లక్ష్యం కోసం, కార్మిక వర్గ విముక్తి కోసం, పేదరిక నిర్మూలన కోసం అందరూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రకృతి సంపదలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి సంపదలు సకల దేశ శ్రామికులకు పంచబడాలని చెప్పేసి డిమాండ్తో ఇలా వీధుల్లోకి వచ్చినటువంటి ఈ కార్మికులందరికీ ఈ మేడే కార్యక్రమాల్లో, మేడే పోరాట దీక్షలో పాల్గొంటున్నటువంటి అందరికీ సంబంధించిన దాంట్లో పేరున అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఈరోజు వాళ్ళందరికీ మేము ఈరోజు రెడ్ సల్యూట్ తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాము. పేదల సమస్యల పరిష్కారం కాకపోతే ఉద్యమాలు ఉధృతమవుతాయని చెప్పేసి ఇవాళ తాత్కాలికంగా ఉద్యమాలు ఎరగబట్టినట్లు ఉండవచ్చు, కానీ భవిష్యత్తులో మీకు చాలా సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ మేడే మృత వీరులకు, జోహార్ మేడే మృత వీరులకు. గుంటూరు జిల్లా రేపల్లెలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాల్లో సవరణలు చేయడం కార్మికుల హక్కులను హరించడమే అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ రెడ్డయ్య, వై కిషోర్, డి బాబురావు, సిఐటియు వివిధ కార్మిక సంఘాల నాయకులు కె రమేష్, బాబు, వై కిషోర్, జె ధర్మరాజు, అశివరాధం, కుర్రా శ్రీనివాసు, డి శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు కెవి లక్ష్మణరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా ఈపాటికే రేపల్లె పట్టణంలో అనేక చోట్ల కార్మిక వర్గం కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రేపల్లె రైల్వే స్టేషన్ బస్టాండ్ వైపు ఉన్నటువంటి ఆటో కార్మిక మిత్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన స్థానిక రైల్వే ఎస్ఐ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సార్కి ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులందరికీ, ఆటో కార్మికులు వీళ్ళందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా ఈరోజు మన అందరికీ తెలుసు కరోనా అనేటువంటి మహమ్మారి మొత్తం ప్రపంచవ్యాప్తంగానే కార్మిక వర్గాన్ని, సామాన్యుడి ప్రజానికాన్ని అందరిని ఇబ్బందులు పెడతారు. కానీ ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం రోడ్ల మీదే ఉంటున్నారు. కార్మిక వర్గం పనిచేస్తేనే, అది ఆటో కార్మికుడైనా, లేదా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అయినా, రైల్వే కార్మికుడైనా, ఇంకో బిఎస్ఎన్ఎల్ అయినా, ఎల్ఐసి అయినా,
కార్మిక వర్గం పనిచేస్తేనే ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లే పరిస్థితి. ఈ మేడే ప్రాధాన్యత కూడా మన అందరికీ తెలుసు. చికాగో నగరంలో 1886 సంవత్సరంలో కార్మికుల యొక్క ప్రాణత్యాగాల్లో 8 గంటల పని విధానం ఉండాలనే దానికోసం కార్మికుల యొక్క ప్రాణత్యాగాల్లో వచ్చినటువంటి మేడే ఇది. ఈ మేడే స్ఫూర్తిని మనం ఇక్కడ చిన్న చిన్న కార్మికులవి ఇక్కడ 16 మంది 15 మంది కార్మికులు ఇక్కడ ఉంటున్నారంటే ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుని ఒక క్రమ పద్ధతుల్లో ఇక్కడ ఆటోలు నడుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను చేరవేస్తూ జీవనం గడుపుకుంటున్నారంటే ఆ రోజు ఆ చికాగో నగరంలో ఎవరైతే ప్రాణత్యాగం చేశారో కార్మికులు వాళ్ళ స్ఫూర్తితోనే ఈ రకమైనటువంటిది సాధించుకోవడం జరుగుతుంది. ఆ రోజు వాళ్ళు ప్రాణత్యాగం చేసి ఉండకపోతే కార్మికులకి సంఘాలు ఉండేవి కాదు, పని గంటలు ఉండేవి కాదు, హక్కులు ఉండేవి కాదు. అందుకనే ఈ కార్యక్రమాన్ని అననుకూలంటే వాతావరణం ఉంది, కరోనా ఉంది, ఉపన్యాసాలు ర్యాలీలు వీటన్నిటికీ అవకాశం లేదు. కానీ ఆ రోజు కార్మికుల యొక్క రక్తం మడుగుల్లోంచి మేడే జెండా వచ్చింది. మేడే జెండా అనేటువంటిది ఒక ఆటో కార్మికులు, రిక్షా కార్మికులతో కాదు, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎల్ఐసి దగ్గర నుంచి ఎల్ఐసీలు ఉద్యోగులు ₹1,00,000 జీతం ఉంటుంది. ఆటో కార్మికుడికి రిక్షా పుల్లరికి అయితే ₹100 రావచ్చు, ₹200 రావచ్చు రోజువారీ. కానీ ప్రతి కార్మికుడు అంతర్జాతీయ మేడే యొక్క స్ఫూర్తి కూడా కార్ల్ మార్క్స్ కానీ వీళ్ళందరూ తర్వాత రాసినటువంటి పెట్టుబడి కానీ గ్రంథాల్లో కానీ వీటన్నింటిలో కానీ వాళ్ళు ప్రస్తావించింది ప్రపంచ కార్మికుల ఐక్యం అండి. కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం వచ్చేది. కానీ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమం ఉద్దేశించి సార్ను కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుతున్నాను. ఒకసారి మనం సైలెంట్ చెప్తాం. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మదర్ టెరెసా హెల్పర్స్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల. చిత్తూరు జిల్లా చంద్రగిరి బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందారు. అనారోగ్యం కారణంగా తిరుపతి జీవకోనకు చెందిన బ్రహ్మయ్యగా గుర్తించారు. గత కొద్ది రోజులుగా చంద్రగిరిలో ఉంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడని, అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని దేవీనగర్లో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఒకరు మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురం దేవీనగర్లో రాత్రి 12:30 ఆ ప్రాంతంలో ఒక G+1 బిల్డింగ్ ఆర్సీసీ బిల్డింగ్లో అగ్నిప్రమాదం సంభవించింది. అందులో లక్ష్మి అనే 70 సంవత్సరాల వయసు మహిళ సజీవ దహనమైంది. మిగతా 4 గాయాలతో బయటపడ్డారు. ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కానీ అటువంటివి ఏమీ జరగలేదు. అదేవిధంగా ఓన్లీ పరుపు, కింద డోర్ మ్యాటు, ఇంకా ఒక చైర్, ప్లాస్టిక్ చైర్ మాత్రం కాలింది. కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. మేము వెళ్ళేసరికి ఫైర్ అంతా ఓన్లీ చిన్న మంటలు ఉన్నాయి. ఆ మంటలు అదుపు చేసాం. మిగతా బాడీ సుబ్బలక్ష్మి ఆల్రెడీ చనిపోయి ఉన్నది, సజీవ దహనంగా ఉంది. మిగతా 4 వాళ్ళని అంబులెన్స్లో తరలించిందండి. మీ పేరు? సోమేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, పార్వతీపురం.
తర్వాత ఏమైందంటే ఒళ్ళల్లా కాలిపోయి ఉన్నారు. ఫైరింగ్ ఏదో కరెంట్ ఫైరింగ్ ఏదో అయిందనుకోని వీళ్ళ వాళ్ళందరూ లేచిపోయారు. అప్పుడు పోలీసులు వచ్చారు, అవన్నీ మంటలు ఆర్పడానికి వెళ్ళారు. ఎంతమంది దెబ్బలు తగిలి ఎంతమంది చనిపోయారు? నలుగురికే, ఒక ముస్లిం చనిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, టీటీడీ జేఈఓ సదా భార్గవి, ఆలయ డిప్యూటీ ఈఓ కస్తూరిబాయ్, ప్రధాన అర్చకులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని ఆలయ ధ్వజస్తంభానికి మొక్కి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. சிதம்பர பிரசாதம் சரிம்மா அம்மா இருக்கா அம்மா இருக்கா அம்மா 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 కర్నూలు జిల్లా జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. ట్రాక్టర్ పెబ్బేరు నుండి కర్నూలు జిల్లా గూడూరుకు పశువుల మేత తరలిస్తుండగా ఆలంపూర్ చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హాత్వే ఆపరేషన్స్ హెడ్ రవికాంత్ ప్రవీణ్ కుమార్ తన 53వ జన్మదినం నిరాడంబరంగా జరుపుకున్నారు. గత 2 దశాబ్దాలుగా కేబుల్ టీవీ రంగంలో హాత్వే ఉమ్మడి రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతుందని ప్రవీణ్ పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు, గ్రామాలకు అత్యున్నత క్వాలిటీ కేబుల్ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్, ఫైబర్ టు హోమ్, వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులతో సేవలను అందిస్తున్నామన్నారు. కేబుల్ డిస్ట్రిబ్యూటర్లకు, ఆపరేటర్లకు, ఛానల్ యాజమాన్యాలకు, వినియోగదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నా 53వ జన్మదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ఆపరేటర్లకు, హాత్వే సిబ్బందికి, యాజమాన్యానికి, మిగతా ఎంఎస్ఓలు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కోవిడ్ కారణంగా ఏ కార్యక్రమాలు కూడా ఇది చేయడానికి అనువుగా లేదనే ఉద్దేశంతో చేయలేదు. మిగతా అందరూ కూడా ఈ కరోనా ప్రమాణాలను, కోవిడ్ను తరమడానికి ఇది చేసినవైతే ఏవి ఉన్నాయో డిస్టెన్స్ కానీ, ఇవి కానీ, మాస్క్ని ఇచ్చేయడం, ఇవన్నీ కూడా పాటించాలని చెప్పి మరొకసారి కోరుతూ, గత 2 దశాబ్దాలుగా హాత్వే వినియోగదారుల సేవలు అందించడంలో ముందుంది. ఇంకా ముందుకు కూడా అంటే విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి గ్రామానికి, ప్రతి దీనికి రీచ్ కావడానికి మా సర్వీసెస్ను విస్తృతపరుస్తున్నాం. దాంట్లో భాగంగా హాత్వే కేబుల్ సర్వీసెస్ కాకుండా
హ్యాత్వే ఇంటర్నెట్, తర్వాత FTTH ఫైబర్ టు హోమ్, తర్వాత వాయిస్ ఆన్ డిమాండ్, వాల్యుయేటెడ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా అంటే ఆపరేటర్ల ద్వారా ఈ రోజు వరకు కూడా ఆపరేటర్లు తోటి MSOలు, ఇండిపెండెంట్ MSOలుగా ఉన్నవాళ్ళు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు వాళ్ళను పరిపుష్టి చేస్తూ వాళ్ళని ఇంకా టెక్నాలజీ పరంగా వాళ్ళను అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళ నెట్వర్క్స్ను నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో హ్యాత్వే భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన దాంట్లో, ఆంధ్రకు సంబంధించిన దాంట్లో కొన్ని డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంకా ముందుకు కూడా ఇంకా విస్తృతంగా ఇది చేస్తామని చెప్పి మా ఈ స్థానాన్ని ఇచ్చిన మా భాగస్వామ్యులైనటువంటి ఆపరేటర్లకు, నాకు ఎంతో సహకరించిన నా సిబ్బందికి, తర్వాత మా అసోసియేషన్ మెంబర్స్ కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, కనీస ప్రమాణాలను పాటించండి, కోవిడ్ దీంట్లో వ్యాక్సినేషన్ చేయించుకోండి, తర్వాత మాస్క్ యూజ్ చేయండి, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా చేస్తే ఈ కరోనాను తరిమి కొట్టడానికి మనకు ఇది ఉంటుంది. ఏ ప్రభుత్వ యంత్రాంగమైనా ఏవైనా మన మినిమం జాగ్రత్తలను తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలుగా మన మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికి మనవి చేస్తూ, మీ అందరు నన్ను ఆశీర్వదించినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో రక్తదాన శిబిరం ఏర్పాటు, శిబిరాన్ని ప్రారంభించిన సిపి అంజనీ కుమార్. అనంతపురంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అధికారుల పర్యవేక్షణ, ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్. అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన తిరుపతి యునైటెడ్ ముస్లిం అసోసియేషన్ సభ్యులు. కోవిడ్ వారియర్స్గా తిరుపతిలో కొంతమంది యువకులు. పుట్టపర్తిలో క్షుద్ర పూజల కలకలం, ప్రధాన రహదారులపై పూజలు నిర్వహించిన దుండగులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.